పత్రిగారు చిట్ట చివరగా ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల ముక్తి, ఈ 3 ముక్కలు చాలా బాగా నచ్చినాయి. ఎవరికైతే పత్రిగారు చెప్పిన ఈ మాటలు నచ్చుతాయో వాళ్ళు ఈ భూమి మీదకి జ్ఞానం గురువు ద్వారా తెలుసుకొని ఆత్మజ్ఞానం పెంచుకొని బ్రహ్మజ్ఞానం స్థాయికి ఎదిగి ప్రతి ఒక్కళ్ళు బ్రహ్మర్షులుగా ఎదగాలనే పత్రిగారు ఆకాంక్ష. ఎవరైతే తానే బ్రహ్మము కానీ తాను జీవుడు అనే భ్రాంతిలో ఉన్నాడు, ఆ భ్రాంతి వీడితే బ్రహ్మమే అవుతావు అని ఎలుగెత్తి చాటాడు పత్రిజీ. నేను జీవుణ్ణి అనుకుంటున్నావు కానీ నువ్వు జీవుడివి కాదు, నువ్వు దేవుడివి అని చెప్పడం జరిగింది. ఇవన్నీ మన భారత భాగవత రామాయణాల్లో, వేదాల్లో, ఉపనిషత్తుల్లో చెప్పారు.